వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. జన్మనివ్వడం వరం, అది తల్లికే సాధ్యం. అయితే ఇప్పుడు గర్భిణులు నార్మల్ డెలివరీకి ఇష్టపడడం లేదు, సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అత్యధిక ఆపరేషన్లు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కడుపు కోతలు పెరగడానికి కారణాలేంటి? ముహూర్తాల కోసం ఇలా చేస్తున్నారా? ఇదే స్పెషల్ ఫోకస్. తెలంగాణలో సిజేరియన్ ప్రసవాలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాది జాతీయ ఆరోగ్య సంస్థ కొన్ని హెల్త్ జర్నల్స్ ఇచ్చిన నివేదికలో నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. దేశంలో సిజేరియన్ సర్జరీలు నిర్వహించడంలో తెలంగాణ టాప్లో ఉంది. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యల్ప శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. అసలు ఎందుకు ఈ గర్భ కోతలు పెరుగుతున్నాయి? లోపం ఎక్కడుంది? తెలంగాణ మెడికల్ హబ్గా మారిందని, ఇతర దేశాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్కి క్యూలు కడుతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడి జనాలు అభివృద్ధిని ఆసరాగా చేసుకుని సిజేరియన్ సర్జరీలకు సిద్ధమవుతున్నారు. కానీ వాటి వల్ల కలిగే నష్టాలను మాత్రం ఆలోచించడం లేదు. కొంతమంది నొప్పులు భరించలేక సర్జరీలకు వెళితే, మరికొందరు పుట్టే పిల్లలు మంచి తిథి నక్షత్రంలో పుట్టాలని పెట్టుడు ముహూర్తాలకు డెలివరీలు చేయించుకుంటున్నారు. అందుకు పురోహితులను సంప్రదించి మరీ డేట్, టైం ఫిక్స్ చేసుకుని కనడానికి వెళుతున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా సి సెక్షన్లు చేసేస్తున్నారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తున్నప్పటికీ నొప్పులకు భయపడి ప్రైవేటు ఆసుపత్రుల్లో సర్జరీ చేయించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా సిజేరియన్ సర్జరీలు నిర్వహించే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సగటున 21.5% సర్జరీలు జరుగుతుండగా తెలంగాణలో మాత్రం 60.7% సిజేరియన్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఈ గణాంకాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం లేట్ ప్రెగ్నెన్సీలు, బలహీనంగా ఉంటున్న మహిళలు, వీటితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం. నార్మల్ డెలివరీ అయ్యే మహిళలకు కూడా ఏదో ఒక విధంగా సర్జరీకి ఒప్పించేస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు. నిజానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీకి కూడా 35,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నారు. సి సెక్షన్, సిజేరియన్ సర్జరీలకు 1,00,000కు పైమాటే. కాబట్టి సర్జరీల వల్లే ఆసుపత్రులకు ఎక్కువ డబ్బులొస్తాయి. అందుకే ప్రైవేట్ హాస్పిటల్స్ సిజేరియన్ ప్రసవాలు చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు కొన్ని కుటుంబాలలో పుట్టే బిడ్డలకు తిథి, నక్షత్రం అన్నీ చూసుకుని ముహూర్తాలను పెట్టించుకుని ఆ సమయానికి సర్జరీ చేయమని వైద్యులపై ఒత్తిడి కూడా చేస్తున్నారు. అలా ముహూర్తపు సర్జరీలకు ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ మొత్తంలో ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. అందుకే సిజేరియన్ ఆపరేషన్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో 4,100 డెలివరీలు జరిగాయి. అందులో కేవలం 9.8% నార్మల్ డెలివరీలు మాత్రమే జరిగాయి. అంటే మిగతా అన్ని సిజేరియన్ ప్రసవాలే. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 8,650 డెలివరీలు జరిగితే అందులో కేవలం 1,238 మాత్రమే సాధారణ ప్రసవాలు. మిగతా మొత్తం సి సెక్షన్ సర్జరీలు. మరోవైపు సిరిసిల్లలో 90%, నిజామాబాద్లో 88%, ఆదిలాబాద్లో 86%, నల్గొండలో 82%, సూర్యాపేటలో 82%, నిర్మల్లో 81%, జగిత్యాలలో 81% సిజేరియన్ సర్జరీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1-2 జిల్లాల మినహాయించి మిగతా చోట్ల 50% లోబడే సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. తెలంగాణలో నమోదవుతున్న 60.7% సర్జరీల్లో ప్రైవేట్లో 47%, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 14% కోతలు జరుగుతున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో గణనీయమైన మార్పు ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంది. 2 ఏళ్లలో దాదాపు 20,000 మందికి అవగాహన కల్పించిన ఆరోగ్య శాఖ ఇప్పుడు ఫలితాలను చూస్తోంది. జిల్లాలో దాదాపు 70% ఉన్న సిజేరియన్ ఆపరేషన్లను ఇప్పుడు 48 నుంచి 50% తగ్గించారు. అయితే ఇందులో జిల్లా వైద్యాధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటే ప్రైవేటు హాస్పిటల్లో సిజేరియన్ల శాతాన్ని తగ్గించే అవకాశం ఉంది. తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇష్టానుసారంగా మహిళలకు కడుపు కోతలు పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ని అమలు చేస్తామని ఉపన్యాసాలలో చెబుతోంది. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి వారు నిర్వహించే సర్జరీలు, ప్రొసీజర్ల ధరలను బోర్డులో పెట్టాలి. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో ఇష్టానుసారంగా సర్జరీలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో డెలివరీ సమయంలో దాదాపు 3 రోజుల వరకు వేచి ఉంటారు. అంటే ఆ 3 రోజులు గర్భిణి నొప్పులను భరిస్తుంది. అప్పటికి ఇంకా డెలివరీ అవ్వకపోతే అప్పుడు సి సెక్షన్కి వెళ్తారు. అంతేకాకుండా కడుపులో ఉన్న శిశువు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, గర్భంలో కవలలు ఉండడం, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారి విషయంలో సిజేరియన్కి అనుమతినివ్వచ్చు.
కానీ విచ్చలవిడిగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో మహిళల ఆరోగ్యాలు పాడై సిజేరియన్ల వల్ల మరింత అనారోగ్యాలు పాలయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలే కాదు, పట్టణాల్లోని వాళ్ళు కూడా నార్మల్ డెలివరీలకు మొగ్గు చూపడం లేదు. దీనికి కారణం సరైన అవగాహన లేకపోవడం అంటున్నారు వైద్య నిపుణులు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో పెరిగిన ముహూర్తాల డెలివరీలతో సిజేరియన్ ప్రసవాలు పెరుగుతున్నాయి. తెలంగాణలో సిజేరియన్ ప్రసవాలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మహిళలు నార్మల్ డెలివరీ అంటే భయపడిపోతున్నారు. నార్మల్ డెలివరీ నొప్పులు భరించలేక ఆపరేషన్ చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. నొప్పులను భరించే శక్తి లేకపోవడం, సింపుల్గా ఆపరేషన్ చేసుకుంటే అయిపోతుందన్న ఉద్దేశంతో మహిళలు స్వయంగా నార్మల్ డెలివరీ కోసం మేము వేచి చూడలేం, ఆ నొప్పులు భరించలేం, సిజేరియన్ చేసేయండి అని వైద్యుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల పెరిగిపోతున్న సిజేరియన్లకు ప్రధాన కారణం ఇదే. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులని తేడా లేకుండా నార్మల్ డెలివరీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సి సెక్షన్ సంఖ్య విపరీతంగా పెరిగింది. నార్మల్ డెలివరీలపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వ యంత్రాంగం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కడుపు కోతలే ఎక్కువ అవుతున్నాయి. నార్మల్ డెలివరీ ఎప్పుడైనా సేఫ్ ఉంటుంది, బట్ ఎందుకు మరి నార్మల్ డెలివరీ పర్సంటేజ్ తగ్గుతుంది, సిజేరియన్ రేట్ ఎందుకు పెరుగుతుంది అనే ఇష్యూ పైన మనకి కొంచెం అవగాహన ఉండాలి. యాక్చువల్గా మున్పటి కంటే ఇప్పుడు సిజేరియన్ రేట్ పెరిగిన మాట 100% వాస్తవమే. ఎందుకు అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి ఈ గర్భిణీ స్త్రీలు లేట్ ప్రెగ్నెన్సీ రావడము, లేట్ ఇష్యూ అవ్వడము, అంటే వాళ్ళకి ఏజ్ 30 తర్వాత యూజువల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. అది కూడా 1-2 ప్రెగ్నెన్సీస్. ఆ లేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ పెయిన్ టాలరెన్స్ అనేది లేకపోవడము, తర్వాత మనకి ఈ స్కానింగ్ వచ్చేసి ప్రతి చిన్న ప్రాబ్లమ్ని తొందరగా గుర్తుపట్టడం మూలంగా ఆ ఫోబియా వాళ్ళకి ఉమ్మనీరు తక్కువ ఉంది, బేబీ మెడ చుట్టూ బొడ్డు తాడు ఉంది, బేబీ గ్రోత్ తక్కువ ఉంది, బేబీకి రక్త సరఫరా తక్కువగా ఉంది, మాయ కిందకు ఉంది, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్తోని వాళ్ళకి ఆ ఫోబియాతోని వాళ్ళు నార్మల్ డెలివరీకి రెఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు పెయిన్ టాలరెన్స్ అనేది ఉండదు. తర్వాత ఈ నార్మల్ డెలివరీ యొక్క ప్రాసెస్ పైన అవగాహన చాలా మందికి లేదు. అంటే పెయిన్స్ రాగానే డెలివరీ అయిపోతారు 1-2 అవర్స్లో కాదు. ఇట్ టేక్స్ సమ్ 16 to 20 అవర్స్. అంతసేపు వాళ్ళు ఓపికతోని పెయిన్ని టాలరేట్ చేయడం అనేది కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. మహబూబాబాద్ జిల్లాలో నార్మల్ డెలివరీల కంటే సిజేరియన్ ఆపరేషన్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటున 1కి మించి నార్మల్ డెలివరీ ఉండడం లేదు. 90% సిజేరియన్సే జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క మహబూబాబాద్ జిల్లా పరిస్థితి కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 80% సిజేరియన్సే జరుగుతున్నాయి. డెలివరీకి వచ్చినప్పుడు పేషెంట్తో పాటు వైద్యుడు కూడా చాలా సహనం, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్కోసారి అబ్జర్వేషన్లోనే గంటలు, రోజుల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. వైద్యులు చెబితే 1-2 రోజులు వెయిట్ చేస్తున్న మహిళలు ఆ తర్వాత బంధువులు, ఇతరులు చెప్పడంతో సిజేరియన్ల వైపు వెళ్తున్నారు. ఒక్కోసారి డాక్టర్లు వెయిట్ చేద్దాం, నార్మల్ డెలివరీకి అవకాశాలున్నాయని చెప్పినా పేషెంట్లు వినడం లేదు. కొన్ని సందర్భాల్లో సిజేరియన్ వద్దని చెప్పాల్సిన కుటుంబ సభ్యులు కూడా తమ పాప నొప్పులు భరించలేదు, నార్మల్ డెలివరీ అవసరం లేదని తెగేసి చెప్పేస్తున్నారు. తెలంగాణలో ప్రతి గంటకు 27 సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది మే, జూన్లలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్లో కలిపి మొత్తంగా 67,103 ప్రసవాలు జరగ్గా అందులో 39,300 సిజేరియన్లే. చాలా మంది ఫస్ట్ డెలివరీకి కూడా మాకు ఆపరేషన్ చేయండి అని అడుగుతున్నారు. ఒకవేళ మినిమం 6 నుంచి ఫస్ట్ డెలివరీకి మినిమం 6 నుంచి 12 గంటల వరకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది. అండ్ లేబర్ పెయిన్స్ కూడా, డెలివరీ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. కానీ పెయిన్ వచ్చిన వెంటనే ఆపరేషన్ చేయమని చాలా ఫోర్స్ చేస్తున్నారు. మేము చాలా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ ఇచ్చి ఫస్ట్ ప్రైమరీస్కి అయితే ఖచ్చితంగా నార్మల్ డెలివరీయే ట్రై చేస్తున్నాము. గవర్నమెంట్ ఫోకస్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మేము కూడా ప్రయత్నిస్తున్నాం. కానీ యాటిట్యూడ్ ఆఫ్ ద పేషెంట్స్ కూడా మారాల్సిన ఒక అవసరం చాలా ఉంది. కొంచెం దీని మీద మన మంచిగా చెప్తున్నారు డాక్టర్స్ అనేది వాళ్ళు కూడా గ్రహించుకోవాలి. అండ్ ఇంకొకటి, ఒక ముహూర్తం చూడడం, ఒక డేట్ చూడడము, పర్ఫెక్ట్గా మాకు ఆ టైంకి చెయ్యండి అని అడగడము అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో అలా వెళ్ళకండి. మనకంటూ ఒక బేబీ పుట్టింది అంటే అది ఏ టైం అయినా మంచి టైమే అని అనుకోవాలి మనము. శస్త్రచికిత్స సమయంలో గర్భిణికిచ్చే మత్తుమందు కారణంగా భవిష్యత్తులో నడుం నొప్పి సమస్య వస్తుంది. గర్భసంచి బలహీనపడుతుంది. దానికి పక్కనే ఉండే పేగులు అతుక్కుపోయి అనారోగ్య సమస్యలొస్తాయి. ఇలాంటి విషయాలు ఏమీ తెలియని మహిళలు సిజేరియన్ కోరుకుంటున్నారు. వీటిపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలేకపోతున్నారు. దీనికి తోడు కాసుల కోసం కక్కుర్తిపడి కొందరు రిస్క్ తీసుకోవడం ఎందుకని ప్రభుత్వాసుపత్రి వైద్యులు గర్భిణులు కోరిందే తడవు ఎడాపెడా కడుపుకోతులు పెట్టేస్తున్నారు. డయాబెటీస్, బీపీ హై ఉంటాం, ఇవన్నీ కొంచెం తక్కువ ఉండే అప్పుడు.
ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. సో అదొక ఫ్యాక్టర్ అయితే ఉంది, మెడికల్ ఫ్యాక్టర్. బట్ అదర్ దెన్ దట్ తట్టుకోలేరు నొప్పికి అనేసి ఇంకా కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అండ్ రిస్క్ అసలు తీసుకోమంటారు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా రిస్క్ ఈజ్ దట్ మచ్ టు ద బేబీ. బట్ వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఏదైనా అర్జెంట్ కావాలి ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్కి. వీ వాంట్ అర్జెంట్, ఇంత గంటలు లేబర్ వద్దు, పెయిన్స్ భరించాము, రిస్క్ తీసుకోము, సిజేరియన్ చేసేయండి, ఒక ముహూర్తం చెప్తాం, ఆ ముహూర్తం చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ముహూర్తం అనేది ప్రశ్న లేదు. అంటే ఏదైనా మనిషికి ఆపరేషన్ అంటే అది మేజర్ సర్జరీనే కదా, ఒక మేజర్ ఇంటర్వెన్షన్. సో దానికి ఉన్న రిస్క్స్ ఉంటాయి. రిస్క్ విల్ బి ఇంక్రీజ్డ్, 7% ఇంక్రీజ్ ఉంటుంది అంటారు. సో అందుకు ఇట్ ఈస్ డెఫినెట్లీ రిస్కీ. అండ్ తర్వాత కూడా లైఫ్లో ఒకసారి ఆపరేషన్ అయిందంటే ఆ కుట్లు తెగిపోవడం, ఈ హర్నీ అవ్వడము, సో ఇలాంటి కండిషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి స్టార్టింగ్ పాయింట్ అది. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులు ఎడాపిడా సిజేరియన్ ప్రసవాలు చేసేస్తున్నాయి. సాధారణ ప్రసవం అంటే 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతారు. అదే సిజేరియన్ అయితే కనీసం 4-5 రోజులన్నా హాస్పిటల్లో ఉండాలి. బిల్లు కూడా ఎక్కువే అవుతుంది. కొన్ని కేసుల్లో బిడ్డ అడ్డం తిరిగిందనే సాకుతోనూ కొన్ని ప్రైవేటు హాస్పిటల్ సిజేరియన్ ప్రసవాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో 90% వరకు సిజేరియన్ డెలివరీలే జరుగుతున్నాయి. అలాగే 80-90% మధ్యలో సిజేరియన్ జరుగుతున్న జిల్లాల జాబితాలో గద్వాల, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాల, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలున్నాయి. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 28,440 ప్రసవాలు జరగ్గా అందులో 20,876 డెలివరీలు సిజేరియన్లేనని ఆ నివేదికలో వెల్లడైంది. ట్రయల్ ఇవ్వడానికి కూడా వాళ్ళు విల్లింగ్నెస్ ఇవ్వట్లేదు. అందువలన ఇంకా ఇంతకుముందు అయితే బిడ్డ కాళ్లతో ఉన్నా కూడా వర్షన్స్ చేసి అప్పుడు నార్మల్కి ట్రయల్ ఇచ్చి అవ్వలేదు అంటే ఆపరేషన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ట్విన్ జెస్టేషన్ ఉంది, కవల పిల్లలున్న ప్రెగ్నెంట్ ఉన్నారనుకోండి, ఇంతకుముందు ఫస్ట్ బేబీ తలతో ఉండి సెకండ్ బేబీ కాళ్లతో ఉన్నా కూడా వర్షన్స్ ఇచ్చి కొంచెం ట్రయల్ ఇచ్చి ఫస్ట్ బేబీ నార్మల్ అయిన తర్వాత నార్మల్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది అంటే డైరెక్ట్గా ఆపరేషన్ తీసుకోమని పేరెంట్సే డైరెక్ట్గా చెప్పడము, ఇంకా చాలా పరికరాలు ఈ రోజుల్లో మనకు అందుబాటులోకి వచ్చాయి. లైక్ ఎన్ఎస్టీ, సిటీజీ, దానివల్ల మనం తొందరగా గుర్తించవచ్చు ఫీటల్ డిస్ట్రెస్ వస్తుంది అంటే బిడ్డ గుండె ఎక్కువగా కొట్టుకోవడం డ్యూరింగ్ డెలివరీ అయ్యేటప్పుడు, ప్రసవం అయ్యేటప్పుడు ఎక్కువగా కొట్టుకోవడం లేదంటే తక్కువగా కొట్టుకోవడము, బిడ్డ ప్రసవం సమయంలో మోషన్ పాస్ చేయడము, అదే ఉమ్మ నీరుని మింగడం వల్ల కూడా ఇలా గుండె ఎక్కువ కొట్టుకోవడము, తక్కువ కొట్టుకోవడం లాంటివి, ఇట్లాంటి పరికరాల వల్ల మనం తొందరగా డిటెక్ట్ చేయగలుగుతున్నాం. అదే సమయంలో దానివల్ల కూడా ఆపరేషన్ రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లోనూ 48% సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రధానంగా 8 జిల్లాల్లోని సర్కారీ దవాఖానాల్లో 70% ప్రసవాలు ఆపరేషన్లే. జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, హన్మకొండ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగే జిల్లాల జాబితాలో మేడ్చల్, మల్కాజ్గిరి అగ్రస్థానంలో ఉన్నాయి. అక్కడ జరిగే ప్రతి 100 ప్రసవాల్లో 74 సాధారణ ప్రసవాలే. ఆ తర్వాత స్థానాల్లో గద్వాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. సిజేరియన్ ప్రసవాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి? వాటిపై ప్రజల్లో ఎలా అవగాహన కల్పించాలి? ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్లు తగ్గించడానికి ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి? ఇతర దేశాల్లో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు? పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్లే అధికంగా చేస్తున్నారు. రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు పెరుగుతూ ఉండడంపై సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొంతమేరకు తగ్గించేందుకు కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా ప్రైవేటు హాస్పిటల్స్లో జరిగేటువంటి సి సెక్షన్ ప్రసవాలపై ఆడిట్ను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కువ సిజేరియన్లు చేస్తున్న వాటిపై నిఘా పెట్టనుంది. అలాగే సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన కల్పించనున్నారు. హై రిస్క్ ప్రెగ్నెంట్ కేసులను ముందుగానే గుర్తించి రిఫరల్ హాస్పిటల్స్కు పంపనున్నారు. సిజేరియన్లకు చెక్ పెట్టడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేశారు. ప్రైవేటు దవాఖానాల్లో జరిగే సాధారణ సిజేరియన్ల సంఖ్యను నమోదు చేయించారు. అదుపు తప్పిన హాస్పిటల్స్కు కలెక్టర్లు నోటీసులు ఇచ్చేవారు.
కొన్నాళ్లుగా పర్యవేక్షణ లేక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. బిడ్డ బరువు 3.5 కిలోల కంటే ఎక్కువ ఉంటే, పెల్విస్ ఎముక పరిమాణం అనుకూలంగా లేకుంటే, గర్భంలో కవలలున్నప్పుడు, గర్భిణికి రక్తపోటు పెరిగినప్పుడు, మధుమేహం సాధారణ స్థాయిని మించినప్పుడు, గుండె సంబంధ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ చేయాలి. గర్భిణి ఆరోగ్యంగా ఉంటే సాధారణ ప్రసవం అయ్యే వరకు వేచి చూడాలి. కానీ ఇవేవీ లేకుండా ఇప్పుడు కాసుల కోసం ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఎడాపెడా కడుపు కోతలు పెంచేస్తున్నారు. గర్భం దాల్చిన తర్వాత అది తినొద్దు ఇది తినొద్దు అనే అపోహలు పెంచుకోవడం, మానసికంగా శారీరకంగా బలంగా లేకపోవడం, ఏమాత్రం వ్యాయామం చేయకపోవడం సిజేరియన్లకు కారణమవుతోంది. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్లో సి సెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వెంటనే పిల్లల్ని కనడం లేదు. 30 దాటిన తర్వాత గర్భం దాల్చిన వారిలో సాధారణ ప్రసవం జరగడమే కష్టం. ఇటువంటి కేసుల్లో సిజేరియన్కే వైద్యులు ప్రాధాన్యమిస్తారు. సి సెక్షన్ పెరగడానికి ఇది కూడా ప్రధాన కారణమే. అలాగే మొదటిసారి ప్రసవం సాధారణ ప్రసవం అయ్యేలా చూడాలి. ఒకసారి సి సెక్షన్ జరిగితే మరోసారి నార్మల్ అవ్వడం చాలా కష్టం. ఇటువంటి వాటిలో 60 నుంచి 70% సి సెక్షన్ జరుగుతాయి. సిజేరియన్లు ఎంత ఎక్కువగా జరిగితే అంతగా తల్లి బిడ్డలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని దాచిపెట్టి బిడ్డ అడ్డం తిరిగింది, లేక బిడ్డ ఉమ్మనీరు తాగేసింది, లేదంటే కాన్పు కష్టంగా ఉంది అనే మాటలతో భయపెట్టి సిజేరియన్లు చేసేస్తున్నారు. డాక్టర్లు చెప్పినట్టు వినకపోతే ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయంతో సిజేరియన్ ఆపరేషన్లకు ఓకే చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయడం సర్వసాధారణంగా మారింది. నిజానికి సాధారణ ప్రసవమా లేక సిజేరియన్ చేయాలా అన్నది గర్భిణ్ణి మొదటి నుంచి పర్యవేక్షించేటువంటి డాక్టర్కు అర్థమైపోతుంది. అత్యంత రిస్క్ ఉన్న కేసుల్లో మాత్రమే సిజేరియన్ అవసరమవుతుంది. నెలల ముందే దీనిపై స్పష్టత వస్తుంది. సాధారణ ప్రసవం అయితే 2 రోజుల్లో ఇంటికి పంపించేయొచ్చు. సిజేరియన్ అయితే వారం వరకు హాస్పిటల్లో ఉంచాలి. సాధారణ ప్రసవానికి ప్రైవేట్ ఆసుపత్రిలో 25,000తో ముగించేయొచ్చు. సిజేరియన్ అయితే ఆసుపత్రి స్థాయిని బట్టి 50,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో 5 లక్షలు వసూలు చేస్తున్నారంటే ఇదంతా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బిడ్డను కనడమంటే మహిళ మరో జన్మ ఎత్తడమే. ఏదన్నా తేడా వస్తే తల్లికి బిడ్డకి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి ఒకప్పుడు నార్మల్ డెలివరీలే జరిగే పరిస్థితి నుంచి లైఫ్ స్టైల్ మారిపోవడం, శారీరక శ్రమ లేని జీవితాలు డెలివరీ అయ్యే తీరుపైన ప్రభావం చూపాయి. అయినా డాక్టర్లు కాస్త ధైర్యం చెప్పి సపోర్ట్ చేస్తే ఎన్నో కేసులు నార్మల్గానే అవుతాయి. కానీ ఎదురుచూసే ఓపిక తల్లులకు తగ్గిపోయింది. కాసుల యావ డాక్టర్లకు పెరిగిపోయింది. ఈ రెండూ కలిసి సిజేరియన్తో బిడ్డను బయటకు తీస్తున్నారు డాక్టర్లు. మరోపక్క బిడ్డలను కంటున్న వయస్సు పెరగడం లాంటి కారణాలు కూడా సిజేరియన్కి దారితీస్తున్నాయి. మరోపక్క డైట్ సక్రమంగా లేకపోవడం, వివిధ కారణాల వల్ల సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గిపోతుందని అంటున్నారు డాక్టర్లు. మరోవైపు డాక్టర్లపై దాడులు పెరగడం, ఎలాంటి రిస్క్ని భరించలేని పరిస్థితిలో పేషెంట్ బంధువులు ఉండడంతో కూడా డాక్టర్లు రిస్క్ ఎందుకని సిజేరియన్లు చేస్తున్నారనే వాదనలున్నాయి. సాధారణ డెలివరీ చేస్తే 2 వారాల తర్వాత బాలింత తన పనులు తాను చేసుకునే వీలు కలుగుతుంది. ఆపరేషన్ చేస్తే బాలింత కోలుకునేందుకు నెల వ్యవధి పడుతుంది. సాధారణ కాన్పు గాయాలు వారంలో నయమవుతాయి. సాధారణ కాన్పు బాలింత గంట వ్యవధిలోనే బిడ్డకు పాలు పడుతుంది. సిజేరియన్ అయితే 1 రోజు వ్యవధి తప్పనిసరి. సాధారణ డెలివరీ అయితే 5 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చు. కానీ ఏ రకంగా చూసినా సిజేరియన్ జరిగిన పేషెంట్ కంటే సాధారణ కాన్పు జరిగిన మహిళ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. బేబీకి ఏమన్నా అయింది అంటే ఎవరు బేర్ చేయడానికి, అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండట్లేదు. అదే మెయిన్. ఇంకా లేబర్ పెయిన్స్ తీయడానికి కూడా రెడీగా లేరు. కానీ ఈ రోజుల్లో యోగా అని డ్యూరింగ్ యాంటీనేటల్ పీరియడ్ అంటే కడుపుతో ఉన్నప్పుడు ఎలాంటి యోగా చేస్తే మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చాలా అవేర్నెస్ వస్తుంది. అలాంటివి ఇంకా మంచి హెల్దీ డైట్ తీసుకోవడం ద్వారా, వాకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా వాకింగ్ చేయడం ద్వారా కూడా, మంచి హెల్దీ డైట్ తీసుకోవడం ద్వారా కూడా మనం ఆపరేషన్ రేట్ని తగ్గించుకోవచ్చు. గర్భంలో శిశువు 3.5 కేజీల బరువు దాటి కాన్పు కష్టమైనప్పుడు, బాగా పొట్టిగా మహిళలు గర్భం దాల్చినప్పుడు ఆపరేషన్ అవసరమవుతుంది. బిడ్డ ఆరోగ్యం సక్రమంగా లేదని ఫీటల్ డిస్ట్రెస్ ఉన్నట్టు నిర్ధారణ జరిగితే ఆపరేషన్ చేస్తారు. బిడ్డ కదలికలు తక్కువగా ఉండడం, హార్ట్ బీట్ సరిగా లేకపోవడం, బేబీకి హార్ట్ సమస్య ఉండడం, కంజెనిటల్ లోపాలు, నెలలు నిండకపోవడం వంటి సందర్భాల్లో కూడా ఆపరేషన్ అవసరం. 10వ నెల మొదటి వారంలోకి వచ్చినా నొప్పులు రానప్పుడు కాన్పు అవ్వని పక్షంలో సిజేరియన్ చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 నుంచి 20% మాత్రమే ఆపరేషన్ ద్వారా కాన్పు చేయాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల లక్ష్యాలను ఆరోగ్య కేంద్రాలు చేరుకోవడం లేదు.